అయితే ఇప్పుడు అయోధ్యకి వైభవం వచ్చేసిందనే చెప్పాలి. అద్భుతంగా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా సంతోషంగా ఉంది, మహదానందంగా ఉంది. కాకపోతే అది రేపు ధర్మోద్ధరణకి ఏదైతే మనం శంకుస్థాపన చేసుకున్నామో ఆ రోజున ధర్మోద్ధరణ కోసం శంకుస్థాపన జరిగింది. ఓకే. ఎందుకంటే ఇది కలియుగం, ఇందాక అనుకున్నాం కదా, మళ్ళీ ధర్మ సంస్థాపన మళ్ళీ జరగాలి అంటే రేపు జనవరి 22వ తేదీన బాలరాముడిని ఎప్పుడైతే మనం అక్కడ ప్రతిష్టాపన చేసుకున్నామో ఆ రోజు నుంచి పాలకుల నుంచి పాలకులు పాలితులు కూడా ధర్మం వైపుకు అడుగు వేసేటటువంటి రోజుగా మనం భావించాలి. అలా జరగనప్పుడు ఆ భవనాలు కూడా వృధా అవుతాయి అనేది నా అభిప్రాయం. ఆలయ నిర్మాణం దేనికోసం? వ్యక్తిత్వ నిర్మాణం కోసం. వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం అవుతుంది. జాతి నిర్మాణమే కదమ్మా కావాలి, ప్రపంచం శాంతిని కానీ దేన్ని సుఖాన్ని కానీ పొందగలిగేది. కాబట్టి అటువంటి దిశగా మనం వెళ్ళగలగాలి అనేటటువంటిది నా యొక్క కోరిక. తప్పకుండా అదే జరుగుతుందని మనం ఆశిద్దాం. అదే జరగాలి కూడా. రాములు వారి కృప ఆయన అనుకుంటే జరగంది ఏముంది? ఇప్పుడు ద్రౌపదిని అవమానపరిచినందుకే కదా ఆమె కురులు ముడవనని ఎందుకు శపథం చేసింది? మళ్ళీ ధర్మ సంస్థాపన కోసం స్త్రీని ఎక్కడైతే అవమానపరుస్తారో అలా అవమానపరచకూడదనే కదా. సీతమ్మని అవమానపరిచినప్పుడు యుద్ధం జరిగింది, ఒక స్త్రీ ద్రౌపదిని అవమానపరిచినప్పుడు యుద్ధమే జరిగింది. ఇప్పుడు కూడా అంతేగా మన భారతదేశంలో కూడా ఎంతమంది స్త్రీలు అవమానపడుతున్నారు. ఆనాడు ఒక్క ద్రౌపది ఉంటే ఇవాళ వాడవాడలా ద్రౌపదులు ఉన్నారు, వాడవాడలా సీతమ్మ తల్లులు ఉన్నారు దేశంలో. మరి అటువంటి పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మళ్ళీ ధర్మ సంస్థాపన అక్కడ జరగకపోతే ఆలయాన్ని మరి ఏం చేస్తారు? వేళాకోళం చేయబడదు, హేళన చేయబడదు. అసలు ఎట్లమ్మా ఈ కలియుగంలో మనం చూసినట్లయితే మీరు అన్నట్లు చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఇలాంటివన్నీ చూసినప్పుడు విన్నప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? వీటిని ఏం చేస్తే తగ్గించగలం అంటారు? బోల్డ్ అని చట్టాలు వచ్చాయి, పోలీస్ వాళ్ళు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇస్తున్నారు, అవేర్నెస్ ఉంది, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు పిల్లల్ని కావచ్చు అమ్మాయిల్ని కావచ్చు. అయినా కూడా ఇవేవో రోజు రోజుకి అత్యాచారాలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. సో ఎట్లా తగ్గుతుంది? దీనికి కారణం ఒకటే సురేఖ, మనకు ఆర్ష వాంగ్మయం ఏదైతే ఉన్నదో, మన ఋషులు ఏదైతే దర్శించి మనకు అందించారో ఏమ్మా, ఏదైతే అందించి ఒక జీవన విధానాన్ని మనకి ప్రవేశపెట్టి ఒక ఏర్పాటు చేసి ఒక మార్గాన్ని వేసి వెళ్ళారు, ఆ మార్గం నుంచి మనం దారి తప్పేశాం. తప్పిపోయాం. దేశం అంటే ఏమిటి? దేవుడు. ప్రజలంటే ఎవరు? దేవతలు. దేవతలే దారి తప్పేశారు. దేవతలే దారి తప్పేస్తే ఏమవుతుంది? సృష్టికే ప్రమాదం కదా, ప్రపంచానికే ప్రమాదం కదా. అలా ఆ వాంగ్మయం ఏదైతే మనకు అందించారో దానిని మనం పక్కకు నెట్టేశాం, పక్కకు పెట్టేశాం. పాఠ్యాంశాలలో లేదు, తల్లిదండ్రులు పిల్లలకు బోధించేటువంటి పద్ధతి లేదు. ఇంగ్లీషు చదువుల కోసం పరుగులు పెడుతున్నాం, డాలర్లు సంపాదించడానికే మానవ జన్మ అన్నట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం. కుటుంబ భాష పిల్లలకు నేర్పట్లేదు, రూపాయి విలువని గురించే చెప్తున్నాం. దాని వలన ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఆర్ష వాంగ్మయాన్ని మళ్ళీ మనందరం బూజు దులిపి అవన్నీ కూడా చదివి దాని పరమార్థాన్ని నేటి తరానికి చెప్పగలిగి లేకపోతే మళ్ళీ దారిన పడుతుంది. ఇప్పుడు చూడండి, నిన్న నేను చూశాను ఒక సీరియల్లో, రాధాకృష్ణ సీరియల్లో, శ్రీకృష్ణుడు కొడుకు సాంబ, వాడి తల్లి జాంబవతి తండ్రికి చెప్పకుండా చాటుమాటుగా అన్ని ఇస్తూ ఉంటుంది, అన్ని శక్తులు వాడికి ప్రసాదిస్తూ ఉంటుంది. వాడి చివరికి ఏంటి, గారాభంగా పెరిగి తల్లి దగ్గర ఎలా అయితే ధృతరాష్ట్రుడు కనుక దుర్యోధనుడికి ఎట్లయితే ఇచ్చాడో అలా నేర్పి చివరికి శ్రీకృష్ణుడిని చంపడానికి తయారవుతాడు, దుర్మార్గుడిగా రూపొందుతాడు. మరి ఇది వాళ్ళ నేటి పిల్లలకి చెప్పాలిగా, రేపు తల్లులు తెలుసుకోవాలిగా. ఎక్కడ తెలుసుకుంటున్నారు? ఈ కథలు ఎక్కడ వినపడుతున్నాయి మనకి? అక్కడక్కడ పాపం చాలామంది ప్రవచకులు చెప్తున్నారు, చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనకంటే విదేశాల్లో ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన విలువ మనకి తెలియడం, అక్కడ వాళ్ళు మన సంపదని బాగానే వాడుకుంటున్నారు. ఇప్పుడు సీతమ్మ అంటుంది, ఆ చాకలివాడు, అయ్యో నా వల్ల నేనమ్మా ఇదంతా జరిగింది, నన్ను క్షమించమంటే, భద్రా నీ తప్పు కాదయ్యా, ఈ సమాజంలో నువ్వు కూడా ఒక భాగమే, ఈ స్త్రీని ఎలా గౌరవించాలో ఈ సమాజం నీకు నేర్పలేదు కాబట్టి తప్పు చేశావు అనింది. మరి స్త్రీని గౌరవించటం ఎలాగో మన పిల్లలకు మనం నేర్పామా? నేర్పుతున్నామా? నేర్పే బాధ్యత పేరెంట్స్ తీసుకోవాలని ఆ పద్యాలు మనకు నేర్పే. అన్యకాంత లడ్డం పైన తొలగువాడు, పక్కకు తొలిగేవాడు, అట్లా వెళ్ళిపోయేవారు కదా. వివాహిత స్త్రీలను చూస్తే నమస్కారం చేసేవారు. వివాహిత స్త్రీలను అనబడేటట్టుగా మనం ఉంటున్నామా అమ్మా? ఈమె వివాహిత అనేటట్టుగా మనం ఉంటున్నామా? బొట్టులు పెట్టుకోవట్లేదు, గాజులు వేసుకోవట్లేదు, మెట్టలు ధరించట్లేదు, మాంగళ్యం కూడా లేదు ఇవాళ.
ఎవరికి మ్యారేజ్ అయ్యిందో ఎవరికి తెలియట్లేదుగా. అవ్వలేదో మరి తెలియట్లేదు. అవివాహిత మీద కూడా అత్యాచారం జరిగి అట్లా అని నేను పురుషంగా చెప్పడంలా, అలాంటి వాటికి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి అంటున్నాను నేను. అమ్మ ఇది ఒక యాంగిల్ అయితే మీరు అంటున్నారు కదా, కొందరు పంచమాంగళ్యాలు కానీ ఇవన్నీ ధరించి చీరకట్టు ఇవి చేస్తే వాళ్ళ మీద కమెంట్స్ ఇంకా బోల్డ్. బోలెడు ఉన్నాయి. పల్లెటూరు గొర్రె అదే డైరెక్ట్ గా ఈ మాటే అంటున్నారు. దానికి తోడు అట్లాంటి మాటల్ని మరీ మీడియాలో కూడా సినిమాల్లో కూడా ప్రోత్సహిస్తున్నారుగా, కొన్ని కొన్ని కార్యక్రమాల్లో వేషధారణలపై వాటిని ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నారుగా. నేను మంచి మాటలు ఎంత చెట్టు కింద కూర్చుని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చెప్తాను రండి అంటే రారు. నువ్వు అదే ఒక ప్రోగ్రామ్ని కనుక ఎంటర్టైన్మెంట్గా బూతు పదాలతోనూ ద్వంద్వార్థాలను చేస్తే దానికి మిలియన్స్ పీపుల్ చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ తప్పు జరుగుతోంది? సెన్సేషన్కి చూస్తున్నారా, సెన్స్ని పెంచేవి చూస్తున్నారా? జనాలకి కావాల్సింది అదేమో అనిపిస్తుంది. సెన్స్ అక్కర్లా, సెన్సేషనల్ న్యూస్ కావాలి. ఎగ్జాక్ట్లీ. మరి అలాంటప్పుడు ఎలా? ఎక్కడ మారాలి, ఎవరు మారాలి, ఈ మూలం ఎక్కడుంది? ఇది శోధించాలి సురేఖ. ఆ మూలాన్ని ఛేదించి ఎక్కడ మూలంలో తప్పు జరుగుతుందో మూలాన్ని పరిశుద్ధం చేస్తే అప్పుడు మిగతా శాఖలన్నీ పరిశుద్ధం అవుతాయి. మీరు అన్నారు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, కూర్చోబెట్టాలి అని. తల్లిదండ్రులకే టైం లేదు. మా పిల్లల మంచి జీవితం కోసం మేము పరిగెడుతున్నాం అండి, సంపాదిస్తున్నాం అంతే తప్ప ఇక్కడ సంస్కారం నేర్పిస్తున్నారు కాదమ్మా. గ్రాండ్ పేరెంట్స్గా మాలాంటి వాళ్ళమే గ్రాండ్ పేరెంట్స్గా పిల్లలకి చెప్తే కూడా పేరెంట్సే అంటున్నారు ఈ కాలం ఇంతేనమ్మా, ఈ కాలం పిల్లలు ఇంతే, నువ్వు అనవసరంగా కోప్పడకు అనేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. భలేవారు గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళని అదృష్టవంతులుగా పరిగణించాలి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి అన్ని. అక్కర్లే, వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయిగా. గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు కూడా అలో చేయట్లేదు. అసలు ఏం మాట్లాడాలో మనకి తెలీదు. ఈ టాపిక్స్ మాట్లాడితే ఎటో వెళ్ళిపోతాం ఇక. అమ్మా, మీరు గోహత్య మహాపాపం అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే భారతదేశంలో గోహత్యలు పెరుగుతున్న సమయంలో రోజుకి కొన్ని వందల్లో జరిగాయి. ఆ టైంలో మీరు ఒక ఉద్యమం చేసి జైలుకు కూడా వెళ్ళారు కదమ్మా. అవునమ్మా. ఇది చాలా తక్కువ మాట్లాడలేదు, మీరు ఎక్కడా కూడా మాట్లాడలేదు. అవునమ్మా. అసలు అంటే ఉద్యమాలు, ఆడవాళ్ళు ఉద్యమాల వరకు చేయడమే ఒక లెవెల్, బయట రావటం మాట్లాడడం. ఉద్యమం చెయ్యాలంటే మీరేం ఆలోచించరమ్మా, ఇలా వెళ్ళిపోతారా? నాకున్నది సురేఖ, అది బలహీనతో తెలియదు, బలమో తెలియదు. చిన్నప్పటి నుండి కూడా ఎక్కడైనా ఒక అక్రమ అన్యాయం చిన్నప్పుడు కూడా ఏదైనా ఊళ్ళో కూడా ఏదైనా జరుగుతుందో గబుక్కు నేను పరిగెత్తేదాన్ని. ఓకే, అదేమిటో మరి భగవంతుడు నాకు ఆ ప్రవృత్తి పెట్టాడు. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా తొందరగా ప్రతిస్పందించేస్తాను దేనికైనా. ఇప్పుడు ఆవిడ నమస్కారం చేయలేదని నేను ప్రతిస్పందించడం ఎందుకు? 2500 గోవులు రోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పంపించేస్తున్నాడు అంటారే. గోమాత అంటే మనందరికీ ప్రాణం కదా. అటువంటి గోవుల్ని పైగా అప్పటికప్పుడు చంపడం కాదమ్మా, వాటిని వేలాడేసి వాడి మీద వేడి 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 నీళ్లు పోసి కోసి అక్కడ హలాల్ మీట్ అంటే ఇష్టపడతారని దాని మాంసం కింద చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి పంపిస్తూ ఉంటే రుద్రారంలో ఆ మెకనైజ్డ్ స్లాటర్ హౌస్, దాని మీద నేను 3 నెలలు నిరాహారంగా ఓన్లీ ద్రవం మాత్రమే తీసుకుని మొత్తం అన్ని గ్రామాలు తిరిగి పర్యటించి ప్రజలలో కొంత అవేర్నెస్ తీసుకురావడం. అక్కడ 700 మంది పోలీసులు ఉండగా నేను వెళ్ళి అక్కడ ధ్వజం పెట్టాను. 700 మంది పోలీసులు పహారా పెట్టారు అప్పుడు నేను బస్సులో వెళుతూ కనుక అక్కడికి వెళ్ళినందుకు నన్ను అరెస్ట్ చేసి అప్పుడు 4-5 days ఉన్నట్టున్నాను, గుర్తులేదు ఎన్ని రోజులు. అమ్మ, మానసికంగా అది చాలా పెద్ద క్షోభ కదమ్మా. నేను మంచి చేస్తే నాకు ఎందుకు ఇలాంటివన్నీ? ఇప్పుడు చాలా మంది సబ్జెక్ట్ మాట్లాడగలిగే శక్తి ఉంటుంది, సనాతనం పైన వాళ్ళకి చాలా పట్టు ఉంటుంది, కానీ ఎందుకు మాట్లాడదాంలే, మనం ఒకటి మాట్లాడితే 10 అంటారు. గరికపాటి గారి లాంటి వారి పైన, చాగంటి గారి పైన ఇలాంటి వాళ్ళనే వదలలేదమ్మా. చూడమ్మా, వాళ్ళు లిటరలీ ప్రెస్ మీట్ పెట్టి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని సారీ చెప్పారు. అవునమ్మా. అలాంటివి చూసిన తర్వాత ఎవరు వస్తారమ్మా ముందుకి మాట్లాడటానికి?